ఓం విఘ్నేశ్వరాయ నమ. మహాభారతము అరణ్యపర్వము జమదగ్ని ఆగ్రహము. ఒకరోజు జమదగ్ని భార్య రేణుక నీటి కోసం ఒక సరస్సుకు వెళ్ళింది. ఆ సమయంలో చిత్రరథుడు అనే రాజు తన రాణులతో జలకాలాడటం చూసింది. ఆ రాజును చూసి రేణుకకు మోహం కలిగింది. రేణుక మనసు చెలించటం గ్రహించిన జమదగ్ని ఆగ్రహించి వరుసగా తన కుమారులను పిలిచి ఆమెను వధించమని ఆజ్ఞాపించాడు. వారు తల్లిని చంపటం మహాపాపమని నిరాకరించారు. జమదగ్ని ఆగ్రహించి వారిని అడవిలో మృగప్రాయులుగా తిరగమని శపించాడు. ఆఖరిగా రాముని పిలిచి రేణుకను వధించమని చెప్పాడు. అతడు ఎదురు చెప్పక తన చేతిలోని గొడ్డలితో తన తల్లి తల నరికాడు. జమదగ్ని సంతోషించి, నా మాట మన్నించినందుకు నీకేం వరం కావాలి కోరుకో అన్నాడు. అప్పుడు రాముడు, తండ్రి, ముందుగా నా తల్లిని బ్రతికించండి అన్నాడు. తరువాత నా అన్నలను శాపవిముక్తులను చేయండి, నాకు దీర్ఘాయువు అమితమైన బలము ప్రసాదించండి, ఎప్పుడూ శత్రుజయం ప్రసాదించండి అని కోరాడు. జమదగ్ని అతడు కోరిన వరాలన్నీ ఇచ్చాడు. ఒకరోజు సహస్రబాహువులు కలిగిన కార్తవీర్యార్జునుడు వేటాడుతూ అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. జమదగ్ని అతనికి తగిన అతిథి సత్కారాలు చేశాడు. కార్తవీర్యుడు రాజగర్భంతో జమదగ్నిని ఇతర మునులను అవమానించాడు. పోతూ పోతూ ఆశ్రమంలోని హోమధేనువును దూడను తీసుకువెళ్ళాడు. రాముడు ఆ సమయంలో ఆశ్రమంలో లేడు. రాముడు రాగానే జరిగినదంతా తండ్రి ద్వారా తెలుసుకున్నాడు. రాముడు ఆగ్రహించి కార్తవీర్యునితో యుద్ధం చేసి అతనిని వధించాడు. కార్తవీర్యుని కొడుకులు రామునిపై పగబట్టారు, కానీ అతనిని ఏమీ చేయలేమని గ్రహించి రాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి జమదగ్నిని చంపి మునులను నిందించి ఆశ్రమాన్ని ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. రాముడు ఆశ్రమానికి రాగానే తండ్రి మరణవార్త విని క్రుద్ధుడై, అనగుడు, వీతరాగుడు, కరుణాతరంగుడు అయిన నా తండ్రిని బుద్ధిపూర్వకంగా చంపారు కాబట్టి నేను దుర్జనులైన క్షత్రియులనందరినీ చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. అలా భూలోకంలోని క్షత్రియులందరినీ సంహరించి ఆ భూమిని కశ్యపునికి దానం ఇచ్చాడు. ఆ తరువాత విరాగి అయి మహేంద్రగిరిపై తపస్సు చేసుకుంటున్నాడు అని పరశురాముని శిష్యుడైన అకృతవర్ణుడు చెప్పాడు. చతుర్దశి నాడు పరశురాముని దర్శించి అక్కడి నుంచి దక్షిణ దిశగా ప్రయాణమయ్యాడు. త్రయంబకంలో పుట్టిన గోదావరిని దర్శించి అక్కడి నుంచి ప్రభాస తీర్థం చేరాడు. పాండవుల రాకను తెలుసుకున్న శ్రీకృష్ణుడు, బలరాముడు యాదవ ప్రముఖులను వెంటబెట్టుకుని వారిని చూడటానికి అక్కడికి వచ్చారు. ధర్మరాజు తాము పడుతున్న కష్టాలు, అర్జునుడు ఇంద్రలోకం వెళ్లటము మొదలైన వాటిని వివరించాడు. బలరాముడు, ఆ ధృతరాష్ట్రుడు బుద్ధిలేని వాడై ఇంతటి పాపానికి ఒడిగట్టాడు. అందువలన మనమంతా ధర్మరాజు పక్షాన నిలిచి అతని రాజ్యం అతనికి వచ్చేలా చేద్దాము అని తనతో వచ్చిన పృష్ఠీరాజులతో పలికాడు. ఆ మాటలు విని సాత్యకి అనుపమ శౌర్యవంతులు, అమిత బలవంతులు అయిన మీరు, శ్రీకృష్ణుడు, సాంబుడు, శరణుడు లాంటి మహావీరులు ఉండగా పాండవులు ఇలా అడవులతో తిరగటం భావ్యమా? భయంకరమైన యాదవసేనల దాటికి కౌరవసేనలు తట్టుకోగలవా? మనము కేకయ్య రాజులు, శృంజయులు, పాంచాలురు మహావీరులతో కలిసి శ్రీకృష్ణుని అనుమతితో కౌరవులను సంహరించి పాండవులను రాజ్యాభిషిక్తులను చేద్దాము, అభిమన్యుని అఖిలరాజ్య రక్షకునిగా నిలుపుదాము అని ఆవేశంతో అన్నాడు. అప్పుడు ధర్మరాజు, మేమొక నియమం ప్రకారము అరణ్యవాసం చేస్తున్నాము, కనుక మీరంతా శాంతించండి అని వారిని శాంతపరిచాడు. తరువాత శ్రీకృష్ణుడు, బలరాముడు ద్వారకకు వెళ్ళిపోయారు. ధర్మరాజు అక్కడి నుంచి బయలుదేరి వయోష్ఠి నదిలో స్నానం చేశాడు. అక్కడి నుంచి వారు నర్మదా నదీ తీరానికి చేరారు. అక్కడ వైడూర్య పర్వతాన్ని చూడగా రోమసుడు ధర్మరాజుకి ఆ స్థలమహత్యాన్ని చెప్పసాగాడు. రోమసుడు ధర్మరాజుతో, ధర్మరాజా, భృగుమహర్షి కుమారుడైన చవనుడు ఈ ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశాడు. దీర్ఘకాల తపస్సు కారణం చేత ఆ ముని శరీరం చుట్టూ పుట్టలు, వాటిపై తీగలతో కప్పబడింది. ఒకరోజు శర్యాతి మహారాజు కుమార్తె సుకన్య చవనుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చింది. ఆ పుట్టలో ఉన్న చవనుని కళ్ళు మిళమిళలాడాయి. అది చూసిన సుకన్య కుతూహలంతో ఆ పుట్టను తవ్వించింది. చవనుడు కోపించి శర్యాతిని ససైన్యంతో మూత్రం పురీషం బంధించాడు. ఈ విషయం తెలుసుకున్న శర్యాతి చవనుని వద్దకు వచ్చి తన కుమార్తె తెలియక చేసిన తప్పును క్షమించమని వేడుకున్నాడు. రాజకుమారి సుకన్యను తనకిచ్చి వివాహం చేస్తే క్షమిస్తానని చవనుడు చెప్పాడు. శర్యాతి మహారాజు అందుకు అంగీకరించి సుకన్యను చవనునికి ఇచ్చి వివాహం చేశాడు. సుకన్య చవనుడికి సేవలు చేస్తూ ఉంది.